నమస్కారం, నా పేరు శివ. అందులో ఏమన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో కార్మికులందరికీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అదేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లో వెళ్తే కనుక ఇప్పుడు మనకి చాలా రకాల కంపెనీస్ అనేవి లే ఆఫ్స్ అనేవి ప్రకటిస్తున్నాయండి. సో చాలామంది దీనివల్ల ఉద్యోగాలు అయితే కోల్పోతున్నారు కదా. ఓకే, అయితే మనకి ఒక చట్టం అండి, పారిశ్రామిక వివాదాల చట్టం 1947. ఓకే, అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 అని చెప్పేసి అయితే ఉంది. సో నిన్న మనకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఓకే, సో ఈ ప్రెస్ నోటీసులు ఏంటంటే లోక్సభలో జరిగిన మీటింగ్లు అంటే, సో ఒక ప్రశ్నకు కార్మిక మంత్రి ఉపాధి శాఖ సహాయ మంత్రి ఏంటంటే శ్రీ రామేశ్వర్ గారు ఒక సమాధానం, లిఖితపూర్వకంగా సమాధానం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, మనకి ఇక పారిశ్రామిక వివాదాల చట్టం 1947 అనేది ఒకటి ఉంది. సో ఇందులో ఏ అంశాలు ఉన్నాయి ఏంటని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఈయనైతే చెప్పడం జరిగిందనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఈ చట్టం అనేది కార్మికుల యొక్క హక్కుల్ని రక్షించేందుకు మాత్రమే తీసుకొచ్చామని చెప్పినట్టు ఇట్లా దీని గురించి అయితే క్లియర్గా చెప్పారు. ఈ ఐడి చట్టం ప్రకారం ఏంటంటే 100 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిచేస్తున్న సంస్థలు ఒకవేళ లే ఆఫ్ ప్రకటించిన కానివ్వండి, మూసివేసిన కానివ్వండి, ఉపసంహరణ చేసిన కానివ్వండి, సో వాళ్ళు ముందుగానంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే సదర్ కంపెనీస్ అనేవి లే ఆఫ్ అనేది ప్రకటించాలి. ఓకేనా, లేదంటే కంపెనీ మూసివేయచ్చు. ఓకే, సో ఇట్లా వీళ్ళు ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే చేయాలి, లేకపోతే ఇది చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుందని చెప్పేసి కూడా ఈయనైతే చెప్పారండి. సో ఎందుకంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఏంటి, ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి ప్రభుత్వం అనేది అనాలిసిస్ చేసి సో వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు కల్పించవచ్చా లేదని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అంటే గవర్నమెంట్ అనేది ప్రయత్నం చేస్తుంది. సో లేదనుకుంటే కనుక మళ్ళీ ఎప్పుడైనా ఆ కంపెనీ అనేది ఓపెన్ చేస్తే సో వాళ్ళకి తప్పనిసరిగా ఏంటంటే ఉద్యోగాలు తిరిగి కల్పించాలి. ఓకేనండి, సో తిరిగి నియమించుకునే నిబంధన ఈ యొక్క పారిశ్రామిక వివాదాల చట్టంలో ఉంది. ఓకేనా, ఈ యొక్క ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947లో ఉందని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, ఒకవేళ లే ఆఫ్ అనేది ప్రకటిస్తే మళ్ళీ వీళ్ళు నియమించుకోవాలి, ఎప్పుడైనా ఓపెన్ చేస్తే మళ్ళీ వాళ్ళే నియమించుకోవాలి, వేరే మార్గం ఉండదు. అయితే లే ఆఫ్ అనేది ప్రకటించే ముందు మాత్రం ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఈయనైతే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. మనకేంటంటే కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖ వారి ప్రెస్ నోటీస్ ద్వారా ఎట్లా దీని గురించి అయితే క్లియర్గా చెప్పారు. ఓకే, సో ఇది అందరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను. మీకు ఈ విషయాలు క్లియర్ అర్థం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకేంటంటే లే ఆఫ్ అనేది చాలా కంపెనీస్ అనేవి ప్రకటిస్తున్నాయి కదా. సో అందుకని చెప్పేసి దీని గురించి అయితే ఒక వివరణ అయితే ఇచ్చారనమాట. అందరికి తెలియాలి అన్న ఉద్దేశం మాత్రమే చెప్తున్నాను. ఓకే, దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఓకేనండి, సో చూసారు కదండి. సో ఏదైనా ఈ యొక్క ఐడి చట్టం ప్రకారం ఏంటంటే 100 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిచేస్తున్న సంస్థలు మాత్రం ఏదైనా లే ఆఫ్ అని ప్రకటిస్తే కనుక తప్పనిసరిగా ముందస్తు అనుమతి గవర్నమెంట్ నుంచి పొందాలన్నమాట. పొందిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏదైనా ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలి. ఓకేనండి, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.